వేములవాడలో 19, 20వ తేదీల్లో జరిగే విజయయాత్రలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి ఇక్కడకు వస్తున్నారని, స్వామివారికి అపూర్వ స్వాగతం పలకాలని కోరారు. జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు తెలంగాణలో విజయయాత్రలు భాగంగా వస్తున్న సందర్భం 19వ తేదీ 20వ తేదీల్లో వేములవాడ రాజన్న ఆలయానికి వారు వస్తున్న సందర్భంలో వేములవాడ పట్టణంలో వారికి సాదరంగా ఘనంగా శోభయాత్రలో పాల్గొనే విధంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా మరి ఈరోజు ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణ సత్రంలో బ్రాహ్మణోత్తములు వేద పండితులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈరోజు స్వయంగా వేములవాడ పట్టణంలోని ఆధ్యాత్మికవేత్తలను, వ్యాపారవేత్తలను, అన్ని కుల సంఘాల సంబంధించిన పెద్దలను, అన్ని రాజకీయ పక్షాల వారిని ఆహ్వానించి వారి సూచనలు సలహాలు తీసుకొని ఆ శోభయాత్రను విజయవంతం చేసే క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను, భక్తులను పాలు పంచుకునేలా చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో రైతాంగానికి ఉచితంగా కోడెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయంలో స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి ఉందని అన్నారు. ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.